హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోశలోకి ఇడ్లీలోకి డిఫరెంట్ స్టైల్లో పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: పల్లీలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకునేవి, పచ్చిమిర్చి ముక్కలు, 4 టమోటాలు పొడవుగా కట్ చేసుకునేవి, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు వేసి సన్న మంట మీద పల్లీలు బాగా ఫ్రై చేయండి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 గంట ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి వాటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. అవి బాగా సాఫ్ట్గా అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి 2 బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక ఇందులో టమోటా ముక్కలు వేసి వాటిని కూడా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వండి. టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేయాలి. టమోటాలు సాఫ్ట్గా అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి కలపండి. ఇప్పుడు తర్వాత దాంట్లో పుదీనా కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసి మళ్ళీ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పల్లీలు వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మిక్సీ పట్టండి. తర్వాత అందులోనే మనం కుక్ చేసుకున్నటువంటి ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ని కూడా వేసి మిక్సీ పట్టండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టాలి. తర్వాత దీంట్లోకి పోపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీరా, పోపు దినుసులు వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయినాక కొంచెం ఎండుమిర్చి వేసి వాటిని బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం చట్నీలోకి వేసుకుందాం. ఇప్పుడైతే మనకి దోశలోకి, ఇడ్లీలోకి డిఫరెంట్ స్టైల్లో పల్లి చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ చట్నీని దోశలోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.